జై కుర్మా, జై జై భక్త కనకదాస. మరి రోజు రంగురంగ వైభవంగా నేను సైతం కుటుంబ జాతి బిడ్డలు అని చెప్పి చాటుకుంటూ మరి గుంటూరు అంటేనే అందరికీ తెలుసు, గుంటూరు మేధావులు ఎక్కువ ఉంటారు, విద్యా వ్యవస్థలు ఎక్కువగా ఉంటాయి. పాలించే వాళ్ళంతా గుంటూరు కోస్తా వాళ్ళే ఉంటారు, రాయలసీమ వాళ్ళు బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు. మరి రాయలసీమే కాదు, మేము సైతం ఎవరి అమరావతి గుంటూరు మరి మరి మాకు ఈ వేదిక పంచిన స్థానిక జిల్లా అధ్యక్షులు మన బంగారం మరి గోరునాయ్ మన జాతి ముద్దు బిడ్డ మరి జిల్లా అధ్యక్షులు మా సోదరులు ఈ 5 జిల్లాల సమక్షంలో మన కుటుంబాలు గుర్తించి మన కుటుంబం మన పిల్లల్ని గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చరిత్రలో మొదటిసారి. మరి అదే నమ్మకంతో ఇక్కడికి విచ్చేసిన పిలవగానే విచ్చేసిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మరి దానితో పాటు కులం గౌరవాన్ని పెంచుతూ మరి మన కులంలో కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నామంటే ప్రైజ్ ఇస్తేనో కాదు, మరి రోజు మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి మా కులం మాతో పాటు ఉంది, మా పెద్దలు మాకున్నారు, మాకు దశా దిశ నిర్దేశిస్తారు అని భావి తరాల భవిష్యత్తు అయిన మా చిన్నారులకు ఈరోజు ప్రతిభా అవార్డు అందుకుంటున్న చిన్నారులందరికీ శుభాశిష్యులు కూడా తెలియజేస్తున్నాం. మరి మీడియా సోదరులకు కూడా మరి ప్రత్యేకమైన ఏదో ఒక పక్క టోట్ వస్తాం, రాయలసీమకు మించిపోతారేమో. రాయలసీమకు మేమే ధీరులు వీరులు అనుకుంటున్నాం, మాకన్నా ఇక్కడ మేమేమో మొరటోడం. నీ కథ ఏదో తెలుస్తాం అంటారు, మీరేమంటారు రా బాబు కూర్చో నీ కథ ఏంటో చూద్దాం అంటారు. మీరు కూర్చోమంటారు, మేము వాళ్ళు రా తెలుద్దాం అంటాం. మేము మాసు మీరు క్లాసు. మరి మాసు క్లాస్ లో మరి క్లాసే ఫస్ట్ వస్తుందేమో అన్న చిన్న డౌట్. మరి ఈ వేదిక ద్వారా కూడా రాయలసీమలో మనం కూడా క్లాస్ గా తయారు కావాలి. మరి కోస్తాకు రాయలసీమ పోటీలో మరి వాళ్ళ విద్యార్థులు ఎక్కువ వస్తారా, మన విద్యార్థులు ఎక్కువ వస్తారా, మన పోటీ మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మీటింగ్ రావడం. తమ్ముడు పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి మనమేమో బాగా మన కులం ఏమో చాలా గౌరవమైన కులం, చాలా నిజాయితీ గల కులం, మాటిస్తే మాట మీద నిలబడే కులం, ఎదుటి వారి సంస్కారం ఇచ్చే కులం. మన జోలికి వస్తే తప్ప మన ఇంకొక జోలికి పోం. ఇద్దరు కులస్తులను కూడా అన్న మామ బాబాయ్ అని కలుపుకుపోయే కులం. మరి నిజంగానే ఈ రోజు ఇంతమంది నా కులబంధువులు చూడడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పోటీలో కూడా ఇంత నీట్ గా ఆర్గనైజ్ చేస్తారనేది నేను అనుకోలేదు. మరి అందరూ పెద్దలందరూ చెప్పారు, చాలా సంతోషం. మరి రాష్ట్ర పూర్వ సంఘం తరఫున అధ్యక్షులు వారు కూడా మరి సత్యనారాయణ గారికి వారి కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పమన్నారు. ఎస్కే మల్లికార్జున గారు పొద్దున ఫోన్ చేసి అక్క నేను రాలేకపోతున్నాను, మరి నిజంగానే ఈరోజు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు, మరి టాప్ 10 వారికి 3,000 రూపాయలు, మరి టాప్ 10 బిలో వారికి 2,000 రూపాయలు, ఆల్ పార్టిసిపేట్స్ కి 1,000 రూపాయలు ఇస్తూ ఒక సర్టిఫికెట్, మెమెంటో, షాలు
ఇవన్నీ ఏర్పాటు చేయటం యువతకు భరోసా. యువతకు ఇది మా కులం ఉందే, మా పెద్దలు మా జోలికి వస్తే ఊరుకుంటూ మాకు సమస్య వస్తే మేము ఉంటామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక ధైర్యం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా. మరి ఈ సుమారుగా 141 మందికి ఈరోజు మన ప్రతిభ అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషంగా. నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ మన పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. మన బ్లడ్ లో ఉంది, మనం చాలా తెలివైన వాళ్ళు, నిజంగా మనం తెలివైన వాళ్ళు, మేధావులు, రాజ్యాలు చేసిన వాళ్ళు మనమే, యుద్ధాలు చేసిన వాళ్ళు మనమే, దేవుడి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి మన కనకదాస గారికి వచ్చి కనిపించి నా కళ్యాణానికి రావయ్యా కనకదాస అని పిలిచిన కులం మన కులం. ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ గారు స్వయాన వెనక్కి తిరిగి మన కనకదాసకు దర్శనం ఇచ్చిన గొప్ప కులం మన కురువ కులం. అలాంటి గొప్ప కురువ కులంలో మనం జన్మించాం. మరి ఇప్పుడిప్పుడే మనం కూడా ముందుకు వస్తున్నాం, ఇంకా ముందుకు రావాలి. మరి ఈ ఆధునిక టెక్నాలజీతో మరి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. మరి ఇంకా మన కులంలో ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు అంటే అది మీకు కాదు అవమానం, మా అందరికీ అవమానమే. మీది కాదు తప్పు, మా వేదిక పైన మేము పెద్దలను చెప్పుకుంటున్నామే, ఆ అవమానం మాది. కాబట్టి ఈ అవమానాన్ని మళ్ళీ పడకుండా మేము కులబాంధవులు కుల పెద్దలు వాళ్ళు చెప్పుకొని తిరిగే వాళ్ళందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. మరి మీరు ఎంత చదివితే అంత చదువు వెనక మీరుంటామని కూడా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. పిల్లల్ని గౌరవించండి, వాళ్ళ ఆలోచనలు గౌరవించండి, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారో దానికి మనం ప్రోత్సహిస్తాం. మరి పిల్లలు కూడా సమాజాన్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మరి పెద్దల్ని గౌరవించాలి. మరి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మీకుంది. మీరే రేపు భావి తరాల భవిష్యత్తు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ కూడా తెలుసుకోవాలి. భావి తరాల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మరి ఈరోజు పునాదులు వేస్తా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే మరి విద్య తెలిసిన విద్యాశాఖ మంత్రి యువజన నేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు 100 డేస్ యాక్షన్ ప్లాన్ కావచ్చు, మధ్యాహ్నం డొక్కా సీతక్క గారి భోజనం కావచ్చు, మరి తల్లికి వందనం కావచ్చు, దానితో పాటు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ సూపర్ ఫ్రైడ్ రైస్ భోజనం ఏర్పాటు చేయడం, మరి ఒక కిట్ ఇవ్వడం, ఇలా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంది. మరి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మొన్నటి రోజున మెగా డిఎస్సి నోటిఫికేషన్ పిలిచినప్పుడు డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. మరి నేను తెలియజేసేది ఒకటే, ఇక్కడ ఇంకా డిగ్రీ స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన పిల్లలు కూడా ఉంటే మనం కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ 2వ బ్యాచ్ కూడా రన్ అవుతాము. కాబట్టి అలాంటి వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి వేదిక పైన పెద్దలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నా నోటీస్ వస్తే వాళ్ళకు కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మనం ఫ్రీ విత్ అకామిడేషన్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. విస్తరించాలి. ఎందుకంటే ఒక పక్క మన కులానికి మనం గౌరవం తీసుకురావాలి, సమాజానికి గౌరవం తీసుకురావాలి, మన తల్లిదండ్రులకు కూడా మనం గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత మన అందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం.